మోహన్ బాబు యూనివర్సిటీని ప్రభుత్వం మూసివేయబోతోందా అని. మోహన్ బాబు యూనివర్సిటీని మూసివేయాలా అక్కర్లేదా అనేటువంటి చర్చకి అసలు అవసరమే లేదు. విద్యార్థుల భవిష్యత్తుని మనం కాపాడుకోగలిగితే మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులందరినీ మనం ఏ వెంకటేశ్వర యూనివర్సిటీకో ఇంకో యూనివర్సిటీకో వాళ్ళని ట్యాగ్ చేసి ఈ మోహన్ బాబు యూనివర్సిటీని మూయించేస్తే సగం దద్దరం వెళ్ళిపోతుంది. ఈ మోహన్ బాబు అనేటువంటి వ్యక్తి గురించి నేను ఎప్పటి నుంచో ఒక వీడియో చేయాలనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల కొంతమంది సూచనలు, సలహాలు, అభ్యర్థనల మేరకి నేను ఈ విషయాన్ని తొక్కిపెట్టి ఉంచాను. మోహన్ బాబు హైదరాబాద్లోని ఫిలిం నగర్లో దైవ సన్నిధానం ఉంది. స్వరూపానందేంద్ర స్వామి అని చెప్పి ఒక స్వామీజీ మనకందరికీ బాగా పరిచయం. జగన్మోహన్ రెడ్డి గారిని, కేసీఆర్ లాంటి వాళ్ళకి, రాజకీయ నాయకులకి వాళ్ళకి రకరకాల పూజలు చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో కొంచెం ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి ఆయన ఎన్నో పూజలు చేసేవాళ్ళు. ఎన్నో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆయనకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళ రాజకీయాలు ఎదిగే రకంగా ఆయన దోహదపడేవాళ్ళు, తోడ్పడేవాళ్ళు. ఆయన స్థాపించినటువంటి ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఈ మోహన్ బాబు గారు, ఆయన పదవి ఏంటో నాకు తెలియదు కానీ అక్కడ చాలా పెత్తనం జలాయిస్తుండేవాళ్ళు. సాధారణంగా ఏ దేవాలయంలో అయినా సరే కొన్ని పూజలు జరుగుతాయి. నామకరణం, అక్షరాభ్యాసం, సత్యనారాయణ, ఇలా ఆ దేవస్థానం యొక్క వైశాల్యాన్ని బట్టి గుడి చాలా పెద్దదైతే చాలా ఎక్కువ పూజలు జరుగుతుంటాయి. నవగ్రహ పూజలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. గుడి చిన్నదైతే ఏదో ఆకు పూజ అట్లానే జరుగుతుంటుంది. ఫిలిం నగర్ దైవ సన్నిధానం చాలా పెద్దది. ముఖ్యంగా కొండ మీద కట్టబడి ఉండడం మూలంగా అది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టుగా ఉంటుంది. చాలా విశాలమైంది. ముందు వినాయకుడి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, అటు పక్కన అమ్మవారు, వెనకాల సరస్వతి అమ్మవారు, ఆ వెనకాల సత్యనారాయణ స్వామి, అయ్యప్ప స్వామి, పైన సుబ్రహ్మణ్య స్వామి, ఇలా చాలామంది దేవతలు కొలువైనటువంటి ఆ ఆలయంలో మోహన్ బాబు గారు బహుశా ఆలయకర్త, ధర్మకర్త, చైర్మన్ లాంటి ఏదో పదవిలో ఉండేవాళ్ళు. ఆయనతోడు పరచూరు గోపాలకృష్ణ గారు కూడా ఉండేవాడు. వీళ్ళిద్దరూ చేసేటువంటి నికృష్టమైన పని ఏంటంటే, అంటే మిగతా చాలా పనులు ఉండొచ్చు, బట్ నా కంటిలో పడి నా దృష్టిలోకి వచ్చిన విషయం ఏంటంటే, సరస్వతీదేవి ఆలయంలో చాలా తరచుగా అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి. అంతే కదండి. మరి సరస్వతీదేవి ఆలయం అంటేనే అక్షరాభ్యాసాలకి మనందరికీ అదొక సెంటిమెంట్. సో ఆ ఆలయంలో కొన్ని విశిష్టమైన రోజుల్లో అక్కడ చాలా ఎక్కువగా రద్దీ ఉంటుంది. అక్కడ ఎక్కువగా అక్షరాభ్యాసాలు చాలామంది వచ్చి చేయించుకుంటుంటారు వాళ్ళ పిల్లలకి. ఈ పూజకి ఏమవుతుందంటే వరుసలో కూర్చోబెడతారు మనుషుల్ని, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని. అలాగే సత్యనారాయణ ఏ వ్రతం తీసుకున్నా, ఏ పూజ తీసుకున్నా వరుసలో కూర్చోబెడతారు. ఒక సమూహంగా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పూజలనే చేస్తుంటారు. ఈ మోహన్ బాబు, పరచూరు గోపాలకృష్ణ ఏం చేసేవాళ్ళు అంటే, పూజ జరుగుతున్నంతసేపు పిల్లిలా అటు ఇటు తిరుగుతుండేవాళ్ళు. పూజ అయిపోయిన తర్వాత, ఉదాహరణకు అక్షరాభ్యాసం తీసుకుంటే, అక్షరాభ్యాసం ముగిసిన వెంటనే అందరూ కూడా అక్షింతలు వేయించుకోవడం, లేకపోతే ఆ గురువు గారికి దక్షిణ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. సర్వసాధారణంగా జరిగేటువంటి కార్యక్రమాలు. సరిగ్గా అక్కడ పూజ చేసినటువంటి పూజారి గారికి దక్షిణ ఇచ్చే సమయంలో వీళ్ళ గద్దల్లా వచ్చి అక్కడ ఉన్న జనాల్ని పక్కకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు.